మన కుటుంబస్తులను సిద్ధపరచాలి, బిడ్డను సిద్ధపరచాలి, అనేకులను సిద్ధపరచాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించినందుకే, తన ప్రాణాన్ని ధారపోసినందుకే. ఎందుకంటే తండ్రితో సహవాసం చేయాలి నువ్వు, తండ్రితో కలిసి జీవించాలి నువ్వు, మరణము లేని జీవితం పొందాలి నువ్వు. దుఃఖము, బాధలు, చింత ఏమీ లేని జీవితం, సంతోషమే, ఓన్లీ సంతోషమే, ఓన్లీ సమాధానం, అంతే. అటువంటి జీవితాన్ని నువ్వు పొందాలని యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనెలో సిద్ధపడుతున్నాడు శిలువ యాగంలో. కాబట్టి మనము సిద్ధపడదాం అటువంటి మహిమాయుక్తమైన జీవితం కొరకు, ఈ లోకములో తండ్రి పని చక్కగా చేయడానికి. ఆయన రాకడలో లేవనెత్తబడటానికి సిద్ధపడదాం. మూడవ ప్రార్థన శిలువలో ప్రార్థన. తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు. మంచిదండి. 1 పరిచర్యల ప్రార్థన దీవెన,